యాక్చువల్గా ఎలా అంటే ఈ ప్రిపరేషన్ ఇంకా ఎలా సాగిందంటే మ్యామ్, యాక్చువల్గా 2022లో నేను స్టార్ట్ చేశాను. ఎలా అంటే నోట్స్ రాసుకునేటోడిని. నోట్స్ రాసుకునేటప్పుడు మీకు చెప్పాను కదా, ఈ ఇష్యూ ఐ ప్రాబ్లం రావడం, అదే మళ్ళీ అంటున్నాను. మళ్ళీ ఐ ఆపరేషన్ చేసుకున్నాక కొంచెం పర్లేదు, దేవుని దయ వల్ల మంచిగా ఓన్లీ లెఫ్ట్ ఐ కనబడ్డది. సపోర్ట్ మీకు. లెఫ్ట్ ఐ సపోర్ట్. అవును. అలా 2000 ఒక 1 మంత్ రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ తర్వాత మళ్ళీ నవంబర్ నుండి మళ్ళీ స్టార్ట్ చేశా. నవంబర్ 2022 నుండి మళ్ళీ ప్రిపరేషన్ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశా. మనం ప్రిలిమ్స్ అయిపోయిన వెంబడే ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసి ఒక కోచింగ్ తీసుకున్నాం మ్యామ్. అంటే శ్రీమేధాలో ఆన్లైన్ ఇక మనం అప్పుడు ఇంత ప్రాబ్లం ఉన్నా మళ్ళీ ఆన్లైన్, ఎందుకంటే మనం బయటికి పోయి తీసుకోలేం, ఫ్యామిలీని వదిలిపెట్టి పెట్టలేం కదా. సో అంటే ఆన్లైన్లో మెయిన్స్ ఏది బాగుంటుంది తెలుగు మీడియం కోసం చూస్తే ఇది బాగుంటుందని విన్నా. సో అందులో ఒకటి ఎకానమీ మునిరత్నం సార్ అని చెప్తారు, చూద్దాం అన్నట్టు బాగా కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ వచ్చి నోట్స్ రాయడము, సార్ క్లాస్ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాయడం. అలా రాజు ఏం చేసిన అంటే విష్ణు ఐఏఎస్ గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్లో చాలా గ్రూప్స్ ఉంటాయి మ్యామ్. అందులో ఇట్లా డిస్కషన్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో నేనేం చేశాను, నా నోట్స్ పెట్టాను. నా నోట్స్ పెడితే ఒక అన్న ఫోన్ ఇట్లా పరిచయం అయింది. నువ్వు నోట్స్ కొంచెం ఎట్లా రాసావు అది ఇది అన్న క్యూరియాసిటీ ఎక్కువ, ఎట్లా రాసావు అది ఇది అన్నట్టు. అన్న ఫోన్ చేసి నెంబర్ ఇస్తే అన్న కాల్ చేసింది, వెంకటేష్ అన్న అని. ఆయన ఆల్రెడీ టీచర్ ఆల్రెడీ ఆయన 2012 నుండి ప్రిపరేషన్లో ఉన్నాడు అన్న. సో నేను ప్రిపరేషన్లో ఉన్నాను, ఎట్లా చదువుతున్నాను అంటే అన్న చెప్పిండు నేను ఇట్లా ప్రిపేర్ అవుతున్నా అన్నట్టు. అన్న కొంచెం పరిచయం అయ్యింది అప్పుడు. ఈ ప్రిపరేషన్ అంటే సరే, నేను ఇక నాకు కొంచెం అప్పుడే అంటే మెయిన్స్ కోచింగ్ అనేది తెలియదు కదా. అప్పటి వరకు మనం చదివినాం, రాసాం, అంటే ప్రిలిమ్స్ కోసమే చదివాము. తర్వాత ఇప్పుడు నవంబర్ నుండి మనకు మెయిన్స్ చదివాం, కానీ అప్పుడే మెయిన్స్ కదా, అప్పుడు స్టార్టింగ్ ఎలా రాయాలనో కొంచెం ప్రాబ్లం ఉంటుంది అన్న స్టార్టింగ్లే. అప్పుడు నోట్స్ రాయడం అప్పుడే ప్రాక్టీస్ చేశాను కాబట్టి కొంచెం అన్న ఏమైందంటే చూసి, ఇట్లా కాదు, నువ్వు ఇంకా మంచిగా రాయాలి, కాంపిటీషన్ బాగుంటుంది చెప్పేటోడు అన్నట్టు అన్న. చెప్పేటప్పుడు లక్కీగా మనకు ఏమైందంటే, మనకు మార్చిలో అంటే ప్రిపరేషన్ ఇట్లా సాగుతుంది, అన్న మంచిగా చెప్తుండు ఇట్లా రాయాలి, ఇట్లా చేయాలి అన్నట్టు చెప్తున్నాడు. సరిగ్గా ఏమైందంటే మార్చిలో పేపర్ లీకేజ్ వల్ల మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ బ్యాక్ టు ప్రిపరేషన్ వచ్చాయి, మళ్ళీ ప్రిలిమ్స్ చదవాలి. కరెక్ట్. మళ్ళీ ప్రిలిమ్స్ చదివి మళ్ళీ మే జూన్ వరకు మళ్ళీ ప్రిలిమ్స్ చదివి మళ్ళీ జూన్ అయిపోయిన తర్వాత జూన్ 11కి ఎగ్జామ్ ఉండే. జూన్ 11 ఎగ్జామ్ మళ్ళీ 2023 జూన్ 11కి ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు అన్న ఏమన్నాడంటే, శ్రీరామ్ చంద్ర అని మెంటర్షిప్ ఉంటుంది ఆన్లైన్లో. అప్పుడే 2023లో గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. మనకు భవానీ శంకర్ సార్ అని ఇంటర్వ్యూ తీసుకుంటుంటారు. అప్పుడు శ్రీరామ్ చంద్ర సార్ ఆ ఇంటర్వ్యూ చూసి, అరే శ్రీరామ్ చంద్ర సార్ కూడా ఇట్లా మెంటర్షిప్ ఇస్తాడట అన్నట్టు, నేను మన వెంకటేష్ అన్న, ఇంకోటి మనకు ఇంకో అన్న ఉంటాడు మా ఏఈ, ముగ్గురం ఒక బ్యాచ్ అయినాం. అప్పటికే బ్యాచ్ అయ్యి ఇట్లా మేము ముగ్గురం డిస్కస్ చేసేటోళ్ళం అన్నట్టు. ఇట్లా శ్రీరామ్ చంద్ర అప్పటికి చదువుతున్నాయి, ముగ్గురం మంచి ప్రిపరేషన్లో ఉన్నాం. కాకపోతే ఏంటంటే మాకు మెంటర్ మంచి కావాలి, ఎగ్జామ్ రాయాలి, ప్రాక్టీసింగ్ ఉండాలి కదా మేము టెస్ట్ సిరీస్కి. అప్పుడు ఈ మెంటర్షిప్ బాగుందట అన్న ఇట్లా మాట్లాడినా సార్తో, సార్ కూడా ఓకే అన్నాడు. సో మేము ముగ్గురం కలిసి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి మెంటర్షిప్ తీసుకున్నాం, శ్రీరామ్ చంద్ర సార్ మెంటర్షిప్ తీసుకున్న తర్వాత ఏమైందంటే, సార్ ఎవ్రీ వీక్ ఎలా అంటే మ్యామ్ ఒక టాపిక్ ఇస్తారు. సపోజ్ ఒక హిస్టరీ అనే టాపిక్ ఒక 1 వీక్ ఒక ఇచ్చారు అనుకోండి, సండే ఎగ్జామ్ పెడతాడు. సండే ఎగ్జామ్ పెట్టాక సండే మనం సార్కి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తే సార్ మళ్ళీ మనకు తప్పులోపులు ఉంటాయి కదా, ఎవాల్యుయేషన్ చేసి మనకి ఇస్తాడు. ఆ లోపు ఏమైందంటే మేము మళ్ళీ ముగ్గురము ఈ జరిగిన టాపిక్ మీద మళ్ళీ డిస్కషన్ పెట్టేటోళ్ళం. అన్న మళ్ళీ వెంకటన్న ఆల్రెడీ వెంకటేష్ అన్న ఆయనకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మాది స్టార్టింగ్లో ఎలా ఉండే అంటే, నీ ఇంకా పర్ఫెక్ట్ లేదు. స్టార్టింగ్లో ఎలా అంటే ఇట్లా రాయద్దు, ఇలా రాయాలి. మళ్ళీ ఎగ్జామ్ రాశాక అన్న మేము ఒక టెలిగ్రామ్లో ఒక గ్రూప్ పెట్టుకుంటాం అన్నట్టు. ఒక గ్రూప్ ఎగ్జామ్ అయిపోయినాక ఎగ్జామ్ పేపర్ పెట్టి అన్నది ఇంకో అన్నది పెట్టి చూసుకుంటాం ఎవరిది బాగుంది, మా ముగ్గురులో ఎవరు మంచిగా ఉంది. ఆబ్వియస్లీ వెంకట అన్నది బాగుంటుంది. వెంకట అన్నది చూసేటోని మస్తుంది, ఇలా రాయాలి. ఆయన దగ్గర నుండి నేర్చుకున్నాం మేము. పరిచయం ఉంటుంది కదా మ్యామ్, పరిచయం ఇలా రాయాలి, బాడీ పార్ట్స్ ఇలా మ్యాప్ పెయింటింగ్ ఇలా రాయాలి, కంక్లూజన్ అనేది ఇలా వేయాలన్నట్టు. ఇంకా మా శ్రీరామ్ చంద్ర సార్ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన వెంబడే మళ్ళీ క్లాస్ తీసుకుంటారు, లైవ్ కరెక్షన్ ఒక పేపర్ తీసుకుంటూ వాళ్ళ తప్పుల్లో చెప్పుకుంటూ ఈ ఎగ్జామ్ ఇలా రాయాలని చెప్తూ ఉంటాడు. అలా అదొకటి మన మిస్టేక్ తెలుస్తూ ఉంటుంది కదా ఎగ్జామ్లో ఇలా రాయాలనేది. అలా రోజుకు డే బై డే ఇంక్రీజ్ అవుతూ వచ్చాను మ్యామ్. డే బై డే ఇంక్రీజ్ అవుతూ వచ్చి ఒకనొక సమయంలో ఏమైందంటే మంచిగా రాసుకుంటూ వచ్చాను.
అన్న కూడా ఏమన్నాడంటే నువ్వు మంచిగా అయిందబ్బా, నీకు సరిపోతుంది ఇప్పుడు ప్రిపరేషన్, నువ్వు ఇప్పుడు కొంచెం ఇంకా మంచిగా చదవడానికి ప్రిపరేషన్, మంచి మార్క్స్ ట్రై చేయి, నీకు కేటగిరీ ఉంది, బీసీలనే నువ్వు మంచి మార్క్స్ వస్తావు, నువ్వు వన్ ఆఫ్ ద టాప్లోనే వస్తావు, 100 లోపే నీకు ర్యాంక్ వస్తుంది నాకు అన్నట్టు అన్న చెప్పేటోడు. నీకు వస్తుంది, నువ్వు ఏంటంటే ఇంకా చెప్పలేం కదా కాంపిటీషన్, బయట చెప్పలేము అబ్బా, కాంపిటీషన్ బాగుంటుంది, మనం ఎక్కువ కూడా ఊహించుకోవద్దు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు అది ఇది అన్నట్టు భయం ఉండే అన్న మనకు. అంటే ఒక అన్న ఏమో నీకు వస్తుంది అహ్మద్ అన్నట్టు ఒక అన్న చెప్పేటోడు, ఇంకో అన్న ఏమో లేదు అహ్మద్ కాంపిటీషన్ ఉంటుంది చదువుకో అన్నట్టు ఇంకో. సరే ఇద్దరు అలా మోటివేట్ చేసేటోళ్ళు అన్నట్టు. ముగ్గురు ప్రిపరేషన్ ఒక స్టేజ్లో మంచి స్టేజ్లో వచ్చాం మేము. లాస్ట్లో వచ్చేసరికి ఏమైందంటే మీకు అప్పుడు తెలుసు మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఉండే, ఎగ్జామ్ రేపనంగా కూడా ఉండే. ఆ టైంలో ఏమైందంటే September 24 మంచిగా జరిగింది, మేము అంటే September 27 వరకు నా ఎగ్జామ్ మంచిగా జరిగింది. October 21 నుండి ఎగ్జామ్, 27 నుండి డైలమా ఉండే, ఎందుకంటే అదే రోజు పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, ఆ సిచ్యువేషన్ ఉండే అన్నట్టు. కొంచెం మామూలుగా అయింది, తడబడ్డది ప్రిపరేషన్. అప్పుడు ఏమైందంటే మ్యామ్, మా బీటెక్ అంటే ఒక ఆయన బీటెక్ ఫ్రెండ్, ఇంకో ఆయన మా ఏఈ కలీగ్, చాలా మంది మా ఏఈలో పబ్లిక్ హెల్త్ అంటే మేము జిహెచ్ఎంసీ ఏఈలో ఒక 10-15 మెంబర్స్ చదివాం మేము. అందులో చాలా మంది మస్తు చదివిండ్రు. అందులో మా ఫ్రెండ్ ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు పోయి వచ్చాడు, ఒక ఫ్రెండ్ అభిషేక్ అని. వాడేందంటే అప్పుడే వాళ్ళకేందంటే తెలంగాణ మూమెంట్ కొంచెం ఉంటుంది, కొంచెం తెలుసు వాళ్ళకు, ఇంకా మనకు బాగా తెలుస్తాయనే ఉద్దేశంతో మేము అంటే ఇంకో ఫ్రెండ్ ఉపేంద్ర ఉండే, ఆయన కూడా ఏంటంటే ప్రిపరేషన్ 2.5 years ఆయన కూడా లీవ్ పెట్టి చదువుతున్నాడు. సో ఆయన మెయిన్గా సివిల్స్ ఓరియంటెడ్లో చదువుతుండే ఆయన. ఆ టైంలో నాకు ఫోన్ చేసారు, అరే ఎగ్జామ్ మరి ఇట్లా ఉన్నదంటే, లేదు నువ్వు ఎగ్జామ్ అవుతుంది అన్నట్టు, వాళ్ళు ఎగ్జామ్ అవుతుంది, అప్పటి వరకు నాకు తెలంగాణ మూమెంట్ క్లాసులు చెప్పు అన్నట్టు. నేనేం చేసాను అంటే, నేను తెలంగాణ మూమెంట్ క్లాస్ వాళ్ళు ఇద్దరు చెప్పడం. September 27 నాకు అది కలిసి వచ్చింది. మేము వాళ్ళకు అప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చారు. తెలంగాణ మూమెంట్ రోజుకు అంటే పొద్దున్న 10కి స్టార్ట్ చేస్తే మేము నైట్ 12 వరకు తెలంగాణ మూమెంట్, ఇట్లా 3-4 days 5 days మొత్తం తెలంగాణ మూమెంట్ మొత్తం డిస్కస్ చేసాం మేము. తర్వాత వాళ్ళ ఎన్విరాన్మెంట్ నాకు చెప్పారు, నేను కొంచెం వీక్ ఉండే ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్లో, తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం మెటీరియల్ ఉండేది కదా, అప్పుడు వాళ్ళు నాకు ఇట్లా చెప్పడం. అది ఆ 10 days ఎగ్జామ్ మేము ఫ్రీ ఉండే అన్నట్టు, మైండ్ ఎట్లా ఫ్రీ ఉండే అంటే ఎగ్జామ్ అవుతుందో కాదో సరేలేము, అప్పటిదాకా మంచిగా చదువుదాం, ఇంకా పర్ఫెక్ట్ అవుదాం, ఇంకా మస్తు రాద్దాం అన్నట్టు. అదేమైందంటే అలా ప్రిపరేషన్ మనం సడన్లీ ఎగ్జామ్ ఉంటుందని తెలిసేసరికి మళ్ళీ ఏం చేసిందామంటే మళ్ళీ కొంచెం సీరియస్ ప్రిపరేషన్లో వెళ్ళాం. కానీ ఈ 10-15 days మేము డిస్కస్ చేసిన టాపిక్స్ ఉన్నాయి కదా మ్యామ్, చాలా నాకు ఇంపాక్ట్ చూపించాయి అన్నట్టు. నేను మనం చదివేదానికంటే ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంకా నాలెడ్జ్ వస్తుంది. తెలంగాణ మూమెంట్లో నాకేమైందంటే గుర్తుండిపోయింది. ఎట్లా అంటే పర్ఫెక్ట్, ఇట్లా ఇప్పుడు క్వశ్చన్ రాస్తా అంటే ఫ్లో ఆగకుండా వెళ్ళేది అన్నట్టు. అలా అదొకటి కలిసి వచ్చింది మ్యామ్. ఎస్ఎన్టీ కూడా మేము డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చాయి, ఎన్విరాన్మెంట్ మేము డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చాయి, నా అదృష్టం. జాగ్రఫీ కూడా మేము డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చాయి. హిస్టరీ ఆల్రెడీ పర్ఫెక్ట్ మ్యామ్. నేను సీనియర్ సార్ కోచింగ్ తీసుకున్నా, చాలా బాగుండే. సో అలా ఎక్కడున్నారండి ఇప్పుడు ఆయన? సీనియర్ సారా లా ఎక్సలెన్స్లో చెప్పారు, నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఆన్లైన్ మస్తు చెప్తారు మ్యామ్, క్లాసెస్ బాగా చెప్తారు. అనలిటికల్ వేలో హిస్టరీ నేర్చుకున్నా, అదే మోడ్లో మళ్ళీ తెలంగాణ హిస్టరీ చదువుకున్నా. సార్ చెప్పే విధానంలోనే సార్ మళ్ళీ చెప్పారు, బట్ తెలుగు అకాడమీ నోట్స్ అనేది అక్కడ నుండి ప్రిపేర్ చేసుకున్నా నేను. అలా